ఏ భాషకు ఉండే ప్రాముఖ్యత ఆ భాషకు ఉందంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ఎప్పటికీ మాతృభాషదే తొలి ప్రాధాన్యత అన్నారు. ఇవాళ కాకినాడలో వెంకయ్యనాయుడు, మండలి బుద్ధప్రసాద్ తదితరులు తెలుగు భాష ప్రాముఖ్యత గురించి వివరించారు. ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతంలో వాడిన పదాలు అవన్నీ మనం మననం చేసుకుంటూ గ్రంథస్థం చేసి వాటిని అందరికి కూడా పిల్లలకి అందరికీ అందిస్తే చాలా బాగా మన భాష ఇంకా ముందుకు వెళుతుంది. అన్నం పెట్టే చదువులు నేర్చుకోవద్దని ఎవరు అనరు, కానీ అన్నీ నేర్చుకోమని అందరూ చెప్తారు. నువ్వెవరో తెలుసుకోవడానికి తెలుగు భాష, నీ దేశం కోసం తెలుసుకోవడానికి హిందీ భాష, నీ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆంగ్ల భాష, ఇలా ప్రతి భాషను నేర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నేను ఏ భాషలో వద్దన్ను, బట్ ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ఈ భాష ఏందయ్యా బతుకంటే వాడుకే భాషకు జీవకర్ర. అందువల్ల దయచేసి అందరూ పిల్లలకి మన మాతృభాషలో పునాదులు కల్పించండి. భాషా పరిరక్షణపై అందరూ దృష్టి పెడదాం. ఏ పనైనా అందరం కలిసికట్టుగా చేయగలిగితే సాధిస్తాం, చేయకపోతే అది సాధించలేం. కాబట్టి ఈ విచార మంథన్ మన యొక్క ఆలోచన కలబోత అవుతుందో ఇది మంచిగా కొనసాగి తెలుగు సాహితీవేత్తలు, భాషాభిమానులు అందరూ కలిసి వాళ్ళ ఆలోచనలు కలబోసి మంచి విధానాలను సులభతరమైన సంస్కృతి పరిరక్షణ, సాహిత్య పరిరక్షణను మనకు అందిస్తారని చెప్పని నేను కోరుకుంటూ, తెలుగువాడిగా పుట్టినందుకు గర్విద్దాం, తెలుగును నేర్చుకుందాం, తెలుగులో మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదిద్దామని చెప్పని మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ వంగూరి చిట్టెనరాజు గారికి, వారి యొక్క వంగూరి ఫౌండేషన్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.